వెల్కమ్ బ్యాక్ టు సి ప్రోగ్రామింగ్. స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామింగ్‌లో భాగంగా మనము ఇప్పుడు ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్. మీరు ఒక రెస్టారెంట్‌కి వెళ్లారనుకోండి. హెడ్ చెఫ్ ఒక రెసిపీని ప్రిపేర్ చేసే ముందు వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చి కూరగాయలు కోయడము, మసాలాలు ప్రిపేర్ చేయడం చేస్తారు కదా! దాన్నే మనము ప్రీ ప్రాసెసింగ్ అంటాం. అలాగే ఒక ప్రోగ్రామ్‌ని యాక్చువల్ కంపైల్ చేయకముందు ఒక బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ వర్క్ చేస్తుంది. దాన్నే ప్రీ ప్రాసెసర్ అంటారు. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ఒక 2 ముఖ్యమైన ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ గురించి నేర్చుకుందాం. అది హాష్ ఇంక్లూడ్ అని ఒకటి. తర్వాతది హాష్ డిఫైన్. చాలా ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ ఉంటాయి. ఉదాహరణకి హాష్, ఇఫ్, డెఫ్, హాష్ ఎల్స్, హాష్ అండ్ ఇఫ్. మీకు ఇఫ్, డెఫ్, హాష్ ఎల్స్, హాష్ అండ్ ఇఫ్ ఈ 3 మనము ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామో అప్పుడు చెప్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతది. సో, ప్రస్తుతానికి మనము హాష్ ఇంక్లూడ్, హాష్ డిఫైన్ ఈ రెండిటి గురించి నేర్చుకుందాం. ప్రతి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ముందు మనము హాష్ ఇంక్లూడ్ అని రాస్తాం. హాష్ ఇంక్లూడ్ అనేది కూడా ఒక ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ కదా! హాష్ ఇంక్లూడ్ అని చెప్పి stdio.h అని రాస్తాం. దీని అర్థం ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్, అవుట్పుట్ ఫంక్షనాలిటీ అంతా ఈ ఫైల్‌లో ఉంటుందన్నమాట. ఓకే. ప్రింట్ఎఫ్ గాని, స్కాన్ఎఫ్ గాని అలాంటి ఫంక్షన్స్ రాసినప్పుడు ఈ హాష్ ఇంక్లూడ్ stdio.h అనేది మనం వాడాలి. అలాగే మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ సైన్ గాని, కాస్ గాని, టాన్ అలాంటి ఫంక్షనాలిటీ రాయాలంటే హాష్ ఇంక్లూడ్ math.h అనేది వాడాలి. హాష్ ఇంక్లూడ్ math.h. మనము సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఈ రెండిటిని హెడర్ ఫైల్స్ అంటారు. హెడర్ ఫైల్స్. ఈ హెడర్ ఫైల్స్ 2 రకాలుంటాయి. ఒకటి సిస్టమ్ హెడర్ ఫైల్. రెండోది యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్. సిస్టమ్ డిఫైన్డ్ అంటే చూడండి stdio.h ఉంది కదా! ఈ stdio.h అనేది సిస్టమ్ హెడర్ ఫైల్ అన్నమాట. ఇది సిస్టమ్ డైరెక్టరీస్ కొన్ని ఉంటాయి. సి లాంగ్వేజ్‌లో వాటి సిస్టమ్ డైరెక్టరీస్ ఉంటాయి. అందులో వెళ్లి వెతుకుతుంది ఈ ఫైల్ ఉందా లేదా అనేది. లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్ అంటే మనం రాసుకున్న హెడర్ ఫైల్‌ని యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్ అంటాం. సపోజ్ మనం ఏమన్నా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ గాని ఏదైనా మనకి ఇష్టమైనది చేసుకున్నాం అనుకోండి. ఆ ఫంక్షన్స్‌ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలనుకోండి ఇందులోని. అప్పుడు మనం యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్‌లో రాస్తాం అన్నమాట. దాన్ని ఎలా చేయాలంటే హాష్ ఇంక్లూడ్ డబుల్ కోట్స్ బిగిన్ మై math.h. మీరు రాసుకున్న ఫంక్షన్స్ అన్నీ మై math.h అనే దాంట్లో ఉంటుంది. ఈ మై math.h అనేది ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉందో, ఎక్కడి నుంచి అదంతా రన్ చేస్తున్నామో అదే డైరెక్టరీలో ఉంటేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. ప్రీ ప్రాసెస్ డైరెక్టరీలో భాగంగా మనం నేర్చుకోబోయే రెండో టాపిక్ మ్యాక్రో సబ్స్టిట్యూషన్. మనం హాష్ డిఫైన్ అనే ప్రీ ప్రాసెస్ డైరెక్టరీని మ్యాక్రో క్రియేట్ చేయడానికి వాడతాం.
అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హ్యాష్ డిఫైన్ పై 3.1415 అంటే ఇదొక టెక్స్ట్ రీప్లేస్‌మెంట్ లాంటిదనమాట. సో, ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే, ఆ ప్రోగ్రామ్‌లో పై అనేది ఎక్కడైతే టెక్స్ట్ ఉందో, ఆ టెక్స్ట్ ఉన్న చోటల్లా 3.1415 అనేది రీప్లేస్ అవుతుంది. దీనివల్ల ఏంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? దీనివల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే, ఒకటి మెమరీ వేస్ట్ అవ్వదు. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, అది వేరియబుల్ కాదు కాబట్టి, ఎగ్జిక్యూషన్ స్పీడ్ కూడా ఫాస్ట్‌గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ స్పీడ్ కూడా ఫాస్ట్‌గా ఉంటుంది. మనము ఫంక్షన్ లైక్ మ్యాక్రోస్ కూడా రాసుకోవచ్చనమాట. అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఈ మ్యాక్రో‌లతో రీప్లేస్ చేయొచ్చు. ఫంక్షన్ లైక్ మ్యాక్రోస్. దీన్నెలా రాయొచ్చంటే, హ్యాష్ డిఫైన్ స్క్వేర్ క్యాపిటల్ లెటర్స్‌లో ఉండాలి. స్క్వేర్ ఒక ఆర్గ్యుమెంట్ పంపించాను. ఇంటూ ఎక్స్ ఇట్లా చేశాను. సో, మీరు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అని ఎక్కడిచ్చినా గానీ, ఈ పర్టిక్యులర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది సబ్‌స్టిట్యూట్ అవుతుంది. సపోజ్ నేను స్క్వేర్ ఆఫ్ 2 ఇచ్చాననుకోండి. అప్పుడు మనకి 4 అనేది కాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న క్లాస్‌ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ కంపైల్ చేసే ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! దాన్నే ప్రీ ప్రాసెసర్ అంటారు. సో, ఇందులో ముఖ్యంగా మనకి హెడర్ ఫైల్స్ ఉంటాయి. హెడర్ ఫైల్స్. 2 మ్యాక్రోస్. ఈ హెడర్ ఫైల్స్‌లో మనకి 2 ఉంటాయి. ఒకటి సిస్టమ్ హెడర్ ఫైల్స్. సెకండ్‌ది యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్. సిస్టమ్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్‌ని మనం హ్యాష్ ఇంక్లూడ్, లెస్ థాన్ అండ్ గ్రేటర్ థాన్ ఆ రెండిటి మధ్యన హెడర్ ఫైల్ రాస్తాం. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీఐఓ డాట్ హెచ్ అంటే మీరు రాసిన స్టాండర్డ్ ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్ ఫంక్షన్స్ గాని ఏమన్నా రాస్తే దాన్ని ఎస్టీడీఐఓ డాట్ హెచ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. అలాగే మనము ఇంక్లూడ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏమన్నా చేస్తే మ్యాథ్ డాట్ హెచ్‌ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే. ఇది సిస్టమ్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్. అలాగే యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే, మనము డబుల్ కోట్స్‌లో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. హ్యాష్ ఇంక్లూడ్ డబుల్ కోట్స్ మై మ్యాథ్ డాట్ హెచ్. మీరేమన్నా కొత్త ఫంక్షన్స్ ఏమైనా రాసారనుకోండి, దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే మనము ఇలాగా యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్‌ని వాడతాం. మీ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉందో, అక్కడే మీ యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్ కూడా ఉండాలి. లేకపోతే కంపైలర్ ఎర్రర్ కింద చూపిస్తుంది. ఇక మాక్రోస్ విషయానికొస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ మాక్రోస్ ఉంటాయి. ఒకటి కాన్స్టెంట్ లైక్ మాక్రోస్. కాన్స్టెంట్ లైక్ మాక్రోస్. మీకు చెప్పాను కదా! హ్యాష్ డిఫైన్ పై 3.14159 అంటే మీరు పై అనేది ఎక్కడైనా ప్రోగ్రామ్‌లో రాస్తే 3.14159 అనేది అక్కడ రీప్లేస్ అవుతుంది. అలాగే ఫంక్షన్ లైక్ మాక్రోస్ ఉంటుంది. ఈ ఫంక్షన్ లైక్ మాక్రోస్‌లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్స్ తీసుకుంటే, ఆ ఫంక్షన్‌ని
రీప్లేస్ అవుతుంది. ఫంక్షన్ లైక్ మ్యాక్రోస్. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే హాష్ డిఫైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను. తర్వాత ఎక్స్ ఇంటూ ఎక్స్. సో, ఎప్పుడైతే మీరు స్క్వేర్ ఆఫ్ 2 ఇచ్చారనుకోండి, 4 అని మనకి డిస్‌ప్లే చేస్తుంది. మీకు ఈ క్లాస్ అర్థమైందని భావిస్తున్నాను. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనము మెయిన్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం.